హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు గృహలక్ష్మి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వంటికి చలువ చేసే పెసరపప్పు పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి పెసరపప్పు, బెల్లము, కొబ్బరి అన్నీ ఇంట్లోనే ఉంటాయి. అలాంటి తయారీ విధానంలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు నీళ్లు పోసుకొని పప్పు ఉడికి మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉడకబెట్టుకున్న పప్పుని స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెదుపుకోవాలి. కొంచెము పలుకు ఉండేలా మెదుపుకోండి, మరీ మెత్తగా మెదపద్దు. ఇలా మెదుపుకున్న పెసరపప్పుని పక్కకు పెట్టేసి వేరొక గిన్నెలో పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు సేమియా వేసి దోరగా వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న సేమియాలో 2 కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి. 1 కప్పు నీళ్ళను వేసుకోవాలి. ఇలా సేమియా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని ముందుగా ఉడికించుకున్న పెసరపప్పుని ఇందులో వేసి ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొబ్బరి పాలల్లో పెసరపప్పు అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఉడుకుతున్న పాయసంలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ఉడుకుతున్న పాయసంలో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, నెయ్యి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి.